అనేది కొనసాగుతుంది. ప్రజాభిప్రాయ సేకరణ సందర్భంగా పెద్ద ఎత్తున పోలీస్ పహారా మధ్య గుమ్మడితల మండల కేంద్రంలో ఎంఆర్ఓకి తమ వినతి పత్రాలను ఇస్తూ ఉన్నారు. ఆర్డీఓ ఇక్కడికి వచ్చారు. ఆర్డీఓకి తమ వినతి పత్రాలను రైతులు కానివ్వండి గ్రామస్తులంతా అందజేస్తూ ఉన్నారు. చాలామంది జేఏసీ నాయకులు కూడా ఉన్నారు. ఆ జేఏసీ నాయకులతో కూడా మనం మాట్లాడించాల్సిన అవసరం ఉంది. గోవర్ధన్ గారు, చాలా బాధ అనిపిస్తుంది. సుమారు 67 రోజులుగా ఈ ఉద్యమాలు కొనసాగుతూ ఉన్నాయి. ఈరోజు ప్రజాభిప్రాయ సేకరణ సందర్భంగా మీరు రైతులందరికీ కొంచెం టెంట్లేసి ఏర్పాట్లు చేశారు. అసలు ఏంటి ఈరోజు ఈ కార్యక్రమానికి ఉద్దేశం ఏంటి? ఈ ప్రభుత్వం ఏం చెప్పింది? 70 రోజుల నుంచి మేము దీక్ష చేస్తూ ఉన్నాం, అన్ని అనుమతులు వచ్చినాయి అని చెప్పి రాత్రి మమ్మల్ని తీసుకుపోయి అందరినీ, అన్ని పార్టీల నాయకులను తీసుకుపోయి, జేఏసీ సభ్యులను తీసుకుపోయి లోపలేయడం జరిగింది. దాదాపు నల్లవల్లి నుంచి కానీ మా మండలంలో ఒక 200 మందిని రాత్రి తీసుకుపోయి లోపల జైలు వేయడం జరిగింది. అయినా తెల్లారి నుంచి మేము ఒక జేఏసీ ఏర్పడి రైతు జేఏసీ నుంచి మేము ఒక కమిటీ వేసుకొని అందరం మేము పాల్గొంటూ ఉన్నాం, మేము పోరాడుతూ ఉన్నాం. బాబు, ఈ పచ్చని అడవి ఉన్నది, ఇక్కడ 1000 ఎకరాలు ఇక్కడ పంటలు ఉన్నాయి, ఇక్కడ మొత్తం రైతాంగం దీని మీద ఆధారపడి ఉన్నారు. దయచేసి ఇక్కడ బల్రు డైరీ ఫామ్లు చాలా ఉన్నాయి. ఇక్కడ అడవి 1000 ఎకరాలు ఉన్నది. దాంట్లో మేకలు, గొర్రెలు, బర్రెలు ఎన్నో విధాలుగా ఉన్నటువంటి అందులో మాకు ఈ మండలంలో దాని మీద ఆధారపడి ఉన్నారు అడవి మీద. కాబట్టి ఆ డంప్ యార్డ్ వద్దు బాబు అని చెప్పి మేము మొరమొట్టుకుంటున్నాం. ఈ గవర్నమెంట్కి ఏం చెప్తున్నాం? గత 2 నెలల నుంచి మా మీద చేస్తున్నటువంటి అచారకం కేసులు పెట్టిండ్రు, అన్నీ పెట్టిండ్రు. ఆ కేసులు గీసులు మాకు అని కొత్త కావు. ఈరోజు కూడా చెప్తున్నాం, డంప్ యార్డ్ రామ్కి సంస్థకు చెప్తా ఉన్నాం, రామ్కి సంస్థకి హెచ్చరిస్తూ ఉన్నాం. నువ్వు దానికి కాంట్రాక్టు నువ్వు మానుకోకపోతే నువ్వు ఇక్కడ పని చేయలేవు, నడపలేవు కంపెనీ. నువ్వు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలంతా ఏకమై నల్లవల్లికి, ఇది ఉద్యమం కొత్త కాదు, నల్లవల్లికి ఒక చరిత్ర ఉన్నది. దాన్ని పాత రోజులు చూస్తే, ఆ హిస్టరీ చూస్తే మా ప్రజలు నాయకులను కూడా తిరగబడే రోజులు వచ్చినాయి. కాబట్టి మీరేం చెప్తున్నారు? 60 రోజుల నుంచి మేము దీక్షలు చేసుకుంటూ వస్తూ ఉన్నాం శాంతియుతంగా. మళ్ళీ మొన్న ఏం చెప్పారు ఎంఆర్ఓ గారు? మాకు 15 రోజులలో రామ్కి సంస్థకు ల్యాండ్ అప్పచెప్తున్నాము, మీ అభ్యంతరాలు ఏమైనా ఉంటే తెలియమని చెప్పిండ్రు. ఈ ప్రభుత్వానికి ఏం చెప్తున్నాం మేము? మీరు ఇచ్చిన లెటర్ ప్రకారంగానే మేము 15 రోజులలో వివరణ ఇవ్వడానికి నల్లవల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి పారానగర్, నల్లవల్లి పంచాయతీలో వాళ్ళు సభ్యులు ముఖ్యంగా ఆబ్జెక్షన్ తెలియజేయాలి దీనికి. కాబట్టి అందరూ ఏం చేసినారు? వాళ్ళు ఆబ్జెక్షన్ తెలియజేస్తామని చెప్పి ఆ ఊర్లకు కాదు, మేమందరము ఒక 10 మంది లెటర్ ఇస్తాము కాదు, మేము వస్తాము, ఆధార్ కార్డు నెంబర్ వేస్తాము, మా ఫోన్ నెంబర్ వేస్తాము అని చెప్పి మహిళలు, పిల్లలు, యువకులు, వికలాంగులు వీళ్ళందరూ వచ్చి ఈరోజు మాకొద్దు బాబు అని చెప్పి ఒక లెటర్ తయారు చేసుకొని మళ్ళా దాన్ని తీసుకొని రిటర్న్లో రిసిప్ట్ తీసుకుంటున్నాం. ఎందుకంటే మీరు ఇచ్చిన 15 రోజుల్లో మీ అభ్యంతరం తెలుపమంటారు. మా అభ్యంతరం తెలియజేసినాం. అక్కడ ఉన్నటువంటి 2000 జనాభాను 2000 మంది ఇలా వ్యతిరేకిస్తున్నారు. దానికి తోడుగా 13 గ్రామ పంచాయతీలు ఇలా ఏ విధంగా అయితే వేసినామో వ్యతిరేకంగా అన్ని గ్రామ పంచాయతీలు 13 గ్రామ పంచాయతీలు నల్లవల్లి గ్రామ పంచాయతీకి మద్దతుగా ఇదే విధంగా అన్ని గ్రామాలలో చేయాలన్న ఆలోచన చేసి నిర్ణయించింది. ఖచ్చితంగా రాబోయే రోజులలో ఈ ప్రభుత్వానికి ఎంబడే జీవో రద్దు చేసేదాకా మా పోరాటం ఆగదు. దయచేసి ఇంత పోరాటం చేస్తుంటే మా పని మేము చేస్తామని అనుకున్నారనుకో, మా పానాలు పోయినా సరే ఆ డంప్ యార్డ్ రానియమని చెప్పి మహిళలు, మేము అందరము ఏకమయ్యి ఈరోజు ఈ పోరాటం చేస్తున్నాం. దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వం, ఇప్పుడు హెచ్వైల్లో నిన్న అక్కడ ఏమో హైదరాబాద్లో 400 ఎకరాలల్లో మేకలు, గొర్రెలు ఉన్నాయి, ఏమంటారు జింకలు ఉన్నాయి, తోడేళ్ళు ఉన్నాయి అన్నారు. మా దాంట్లో ఇక్కడ ముసలిళ్ళు ఉన్నాయి, మన వెనుగుబంట్లు ఉన్నాయి, నెమ్లీలు ఉన్నాయి, ఇక్కడ మన జింకలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. 1000 ఎకరాలు అక్కడ ఉన్నది. నువ్వు 100 ఎకరాలు నీ నిజంగా ప్రభుత్వ భూమే కాదు, అది ప్రభుత్వ భూమి అని నువ్వు సృష్టించుకొని దానికి దొంగ నెంబర్ వేసి నువ్వు ప్రభుత్వంకు అప్పచెప్పాలని చూస్తున్నావు కదా. నిజంగా ఎక్సెస్ ఉంది ల్యాండు. ఇలా మా దగ్గర 109 సర్వే నెంబర్లో గవర్నమెంట్ తీసుకుంటున్నది పరిశ్రమల కోసమని. ఆ విధంగా తీసుకో. ఈ ల్యాండ్ ఎక్సెస్ ఉంది కదా, నిజంగా అది ప్రభుత్వ భూమి కాదు, నువ్వు వేయాలనుకుంటున్నావు కదా, తీసుకొని స్మాల్ ఇండస్ట్రీ కింద అందరికీ ఉపాధి వస్తుంది. ఈ డంప్ యార్డ్ తప్ప నువ్వు ఏదైనా మేము ఒప్పుకుంటాం, కానీ డంప్ యార్డ్ ఎట్టు పరిస్థితులు వేయనీయం. రాబోయే రోజులలో ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్తాం. ఖచ్చితంగా 400 రోజులలో, ఇప్పటికీ 65 రోజులు అవుతుంది, మా ఓపిక నశించిపోయింది. రాబోయే రోజులలో తీవ్రంగా పరిణామాలు ఉంటాయి.
చాలామంది రైతులు చెప్తూ ఉన్నారు ఈ డంప్ యార్డ్ పడే ప్రాంతంలో ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఒక శివుడి విగ్రహం ఉంది, చక్కగా నీళ్లు ఊరే ప్రాంతాలు ఉన్నాయి, 365 రోజులు నీళ్లు పారుతూ ఉంటాయి పడమర దిక్కుకి అని చెప్తూ ఉన్నారు. నిజమేనా అండి? 100% అండి. ఇప్పుడు పోదాం, ఇప్పుడు మేము మాట్లాడు కాదు, మీ ఛానల్ ద్వారా మిమ్మల్ని తీసుకొని పోతాం అక్కడికి. అక్కడ నీళ్ళు ఈ రోజుకు ఊరుతున్నాయి, అక్కడ వాటర్ తాగుతారు. అక్కడ ఉన్నటువంటి అక్కడ పోయినటువంటి బర్రెలు కాసేటోళ్ళు కానీ గొర్రెల కుర్మలు గొర్రెలు బర్రెలు వాటర్ తాగుతున్నాయి. ఇవాళ వాళ్ళు కాదు, మనుషులు తాగుతున్నాం. ఇవాళ అక్కడ మంచి పచ్చని అడవి, అక్కడ ఒక విగ్రహం దేవాలయం ఉన్నది, అక్కడ శివలింగం ఉన్నది, అక్కడ మన మేడలమ్మ తల్లి ఉన్నది, పచ్చని అడవిలా మీకు ఎట్లా మనసు వస్తున్నది? దయచేసి ఈ ప్రభుత్వాన్ని మొండి వైఖరి మానుకొని మాకు ఖచ్చితంగా దీనివల్ల శుభవార్త వస్తుంది అనుకుంటున్నాం. ఏమంటున్నారు మీరు? అన్ని అనుమతులు వచ్చినాయి అని చెప్పిండ్రు, అన్ని అనుమతులు వచ్చినాయి అన్నారు. ఏ విధంగా వచ్చినాయి అనుమతులు మీకు? ఏ విధంగా వచ్చినాయి అనుమతులు? ఎవరు ఇచ్చారు మీకు? మాకు తెలియజేయమంటున్నాం. ఇప్పుడు ఇందాక ఆర్డీఓ గారు ఏం చెప్పారు? మాకు ఏ అనుమతులు లేవు దీనికి, మేము ఈరోజు చేసేదే, అందుకే మేము నోటిఫికేషన్ వేసినాము, మీ అభ్యంతరాలు తెలియమని చెప్పి చెప్తున్నారు. దానికోసమే మా మహిళలు అందరూ వచ్చి, ఇలా జేఏసీ సభ్యులు అందరూ వచ్చి అందరు పాల్గొని, ఇలా ఇక్కడ పిల్లలు చూస్తున్నారు కదా మీరు, ఇక్కడ 95 ఏళ్ళ ముసలాం వచ్చి మాకు వద్దు బాబు డంప్ యార్డ్ అంటుంది. మేము పోతే చచ్చిపోయినా సరే కానీ మా పిల్లలు బాగుండాలి, మా ప్రాంతం బాగుండాలి, నా ప్రజలు బాగుండాలని చెప్పి రేపటికి ఆమె మాట్లాడుతూ ఉన్నది. అంటే ఈ ప్రభుత్వం ఇప్పటికైనా మొండి వైఖరిని మానుకొని డంప్ యార్డ్ జీవోను ఎత్తేయాలి. ఇంకొకటి, ఈ డంప్ యార్డ్ వల్ల నల్లవల్లి గ్రామమే కాదు, ఇక్కడ ఉన్నటువంటి నర్సాపూర్ కాన్స్టిట్యున్సీలో పెద్ద చెరువు, అక్కడ పార్కు అర్బన్ పార్క్ చేసిండ్రు. చాలామంది హైదరాబాద్ నుంచి వేలాది మంది వస్తారు అక్కడికి. ఈ డంప్ యార్డ్ వల్ల అక్కడ ఉన్నటువంటి చెరువు కాలుష్యం అయిపోతుంది. దానికి ఉన్న గొలుసు చెరువులు 20 నుంచి 25 గొలుసు చెరువులు ఉన్నాయి అక్కడ. ఇవన్నీ ప్రాంతం కాలుష్యం అయిపోతాయి కాబట్టి 2 కాన్స్టిట్యున్సీ ప్రజలు ఇబ్బంది పడతారు. ప్రభుత్వం ఎంబడే దీన్ని మొండి వైఖరి మానుకొని జీవో ఎత్తేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీ ఛానల్ ద్వారా ముఖ్యమంత్రికి డిమాండ్ చేస్తున్నాం, హెచ్చరిస్తున్నాం, రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇప్పటికే ఒక మనిషి గుండెపోటుతో చనిపోయాడని చెప్పి వాళ్ళు గ్రామస్తులు చెప్తూ ఉన్నారు. ఏం చెప్తారు? ఆ కుటుంబానికి కూడా అందరూ అండగా నిలబడుతూ ఉన్నారు మీలాంటి వాళ్ళంతా. 100% ఆ కుటుంబానికి మా వంతు సాయము మొన్న సాగు ఖర్చులకు పంపించడం జరిగింది. ఆ చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళ చదువులకు ఖచ్చితంగా మా జేఏసీ సభ్యులు మేము అందరం కూర్చొని, ఆ కుటుంబమే కాదు ఈ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి కుటుంబాలకు ఎన్నో మా CGR మా ట్రస్ట్ ద్వారా ఎన్నో కుటుంబాలను ఆదుకున్నాం. ఆ కుటుంబానికి ఖచ్చితంగా జేఏసీ సభ్యులు ఆదుకుంటారు, CGR ట్రస్ట్ కూడా ఆదుకుంటుంది. ఇక్కడ జేఏసీ సభ్యులు కూడా మంచి నేసి ఆ పిల్లలకు ఖచ్చితంగా ఎంతో కొంత తోడు ఉంటామని చెప్పి కూడా తెలియజేస్తారు. మురళి గారు, అందరూ స్పందించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 95 ఏళ్ల ముసలమ్మ దగ్గర నుంచి మొదలు పెడితే 5-6 ఏళ్ల పిల్లోడి వరకు ఈరోజు ఇక్కడికి వచ్చి వాళ్ళ నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ డంప్ యార్డ్ ఉద్యమం గురించి ఏం చెప్పదలుచుకున్నారు? ఏదైతే ప్రభుత్వము, గత ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ పచ్చదనము పరిశుభ్రంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలంటే చెట్లను పెంచాలని అయితే కార్యక్రమం తీసుకురో, దానికి విరుద్ధంగా ఈరోజు ప్యారానగర్లో డంప్ యార్డ్ వేయడం జరుగుతుంది. ఎక్కడనో GHMCలో డంప్ యార్డ్ తీసుకొచ్చి ఇక్కడ వేస్తామంటే ఇక్కడ రైతులు కానీ ఇక్కడ ప్రజలు కానీ నూకోరు. మాకు రోగాలు అవసరం లేదు, ప్రభుత్వ పరంగా చేసే పనులు చేయకున్నా సరే ఆ డంపును తీసుకొచ్చి మా నెత్తి మీద వేయద్దన్నదే ఈ ప్రాంతం ప్రజల ప్రధాన లక్ష్యం. ముఖ్యంగా నేనేమంటున్నా అంటే, చట్టానికి విరుద్ధంగా గ్రామసభ చేయకుండా, మండల సభ చేయకుండా, జిల్లా సభ చేయకుండా దొంగ పర్మిషన్లు తీసుకొని అక్కడ కార్యక్రమాలు చేస్తారు. ఒకరు నిజంగా అట్లాంటిది తీసుకున్నట్టయితే పోలీస్ పహారాల మధ్యలో ఎందుకు డంప్ యార్డ్ నిర్మాణం చేస్తారో కూడా సమాధానం చెప్పాలి. గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ తీసుకున్న నిర్ణయానికి ప్రజలు ఆమోదయోగం ఉన్నప్పుడు ఇక్కడ డంప్ యార్డ్ వేయాలి. ప్రజలు కూడా ఇవాళ నిజంగా 3 నెలల నుంచి ఇంత ధర్నా కార్యక్రమం చేసి స్వచ్ఛందంగా రోడ్ల మీదకి రావద్దు అని టెంట్ వేసుకొని కూర్చున్నా ఎవరు కూడా స్పందిస్తలేరు. గ్రామస్తులు నిజంగా టెంట్లో కూర్చొని మేము ఈరోజు కూర్చున్నాం, 5,000 రూపాయలు ఇస్తాం, 10,000 రూపాయలు తోచిన ఇస్తాం, డంప్ యార్డ్ రాకుండా చూడరి, వచ్చే తరానికి మాకంటే ఆరోగ్యాలు ఖరాబ్ అయినా సరే వచ్చే తరానికి పరిరక్షణ కాపాడుకుందామని చెప్పేసి ఎన్ని మెమోరాండాలు ఇచ్చినాం. దొంగ సంతకాలు తీసుకొని, దొంగ తీర్మానాలు చేసుకొని, దొంగ జీవోలు తీసుకొచ్చి ఈ డంప్ యార్డ్ని చేస్తారు. ఈ డంప్ యార్డు ఇక్కడ నిర్మాణం చేసినట్టయితే అధికారులకు కానీ ప్రభుత్వాన్ని కానీ హెచ్చరిక చేస్తున్నాం. ఈ మహిళలందరూ రోడ్డు మీద వచ్చి కూర్చున్నారు, దిగొచ్చేదాకా ఈ డంప్ యార్డ్ ఇక్కడ తొలగించేదాకా పోరాటం చేస్తాం. మొన్ననే ఒక అతను గుండెపోటుతో చనిపోయాడు. ఎంతమంది ప్రాణాలు పోయినా సరే ఇక్కడ డంప్ యార్డ్ వేయనీయమని చెప్పేసి ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం, తెలియజేస్తున్నాం.
ప్రభుత్వం దిగొచ్చి డంప్ యార్డ్ వెంటనే తీయకపోతే ప్రాణాలైనా అర్పిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియదు. ఒక విషయం క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. గతంలో ఇదే అధికారులు చెప్పారు డంప్ యార్డ్కి సంబంధించి 152 ఎకరాల బిలాదకల్ భూమి, ఇది ప్రభుత్వ భూమి, అన్ని పర్మిషన్లు వచ్చినాయని వాళ్లే చెప్పారు. మళ్ళీ ఈ ఉద్యమాన్ని చూసిన తర్వాత ఒక పబ్లిక్ నోటిఫికేషన్ ఇచ్చారు. మభ్యపెట్టే ప్రయత్నం ఏమైనా జరుగుతుందా? ఈ రైతుల్ని గందరగోళానికి గురి చేసే ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయని మీకు అనిపిస్తూ ఉందా? ఏది మభ్యపెట్టినా ఊరుకునే ప్రజలు చైతన్యవంతులు. ఇవాళ అన్ని వాట్సాప్లో చూస్తారు, ప్రతి ఇంటికాడ 2 మొక్కలు పెట్టుకోవాలి, పచ్చదనం పరిశుభ్రం చేసుకోవాలని గతంలో చేసిన తీర్మానాలు అన్నీ కూడా తప్పు తీర్మానాలు ప్రూవ్ చేసినాం. మేము కోర్టుకు వెళ్ళాం, స్టే వచ్చింది. ఇక్కడనే ఎయిర్పోర్ట్ ఉంది, ఇక్కడనే అర్బన్ పార్క్ ఉంది, ఇక్కడనే గొరుసుకట్టు చెరువులు ఉన్నాయి. ఇవన్నీ పెట్టి అక్కడ ఏదో భూమి ఉందని, అది క్లియర్గా ఫారెస్ట్ భూమి. మేము ఆధారాలతో సహా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కేంద్ర ప్రభుత్వానికి కూడా పోయి సంబంధిత శాఖ చూపెట్టడం జరిగింది. కాబట్టి ఎక్కడ కూడా ఎలాంటి పర్మిషన్ లేవు, ఇవన్నీ దొంగ పర్మిషన్గా ట్రీట్ చేస్తున్నాం. తప్పకుండా రాబో రోజుల్లో ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. ప్రభుత్వం దిగొచ్చి డంప్ యార్డ్ తీసేసే వరకు మహిళా లోకం మేల్కొని ప్రభుత్వానికి బుద్ధి చెప్తా అని చెప్పేసి సందర్భం తెలియజేస్తారు. బహుశా ఈ గ్రామాల ప్రజలు ఇంతమంది పోలీసుల్ని ఎప్పుడూ వాళ్ళ జీవితంలో చూసి ఉండరు. ఏ కార్యక్రమం జరిగినా మీరు రైతులుగా బయటకు వస్తూ ఉంటే వందల మంది పోలీసులు ఆ పోలీస్ పహారా మధ్య కార్యక్రమాలు కొనసాగించాల్సి